గౌరవ సభ్యులు మానిదేవి గారు. అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. సార్, మా ఊరు వంగర, భీమదేవరపల్లి మండలం, ఆ పక్కనే హనుమకొండ జిల్లా సార్. అనుకోకుండా మొన్న ఊరు వెళ్ళడం జరిగింది. చాలాసార్లు రిప్రజెంట్ చేసినారు ఊరు వాళ్ళు సార్. అక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి సార్. ఒకటేమో జిల్లా పరిషత్ స్కూలు, ఇంకొకటేమో పివి రంగారావు ప్రోద్బలంతో ఆయన ల్యాండ్ అంతా ఇచ్చారు, తనకు వచ్చిన ల్యాండ్ అంతా ఇచ్చిన ఒక రెసిడెన్షియల్ స్కూల్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్, యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ, లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్, వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్, యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ భవనాల కొరకు గతంలో ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడం జరిగింది, నిధులు ఇవ్వడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో గౌరవ మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాకల ఐలమ్మ స్మారక భవన్ అని కూడా 3 ఎకరాల ల్యాండ్ డబ్బులు ఇవ్వడం జరిగింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ కోసం కూడా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అది పెండింగ్లో ఉంది, ఇమిడియేట్ చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష. అంజిరెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీ ద్వారా కోరేది ఏంటంటే మా పటంచేరు రెవెన్యూ డివిజన్ స్టార్ట్ అయింది, అప్పుడే శాంక్షన్ అయింది అధ్యక్ష. అది కంపల్సరీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కూడా శాంక్షన్ అయింది, ఇంతవరకు అక్కడ కాలేదు. అదేవిధంగా కోర్టు ఒకటి, పటంచేరులో కోర్టు ఇంతవరకు కాలేదు అదొక అధ్యక్ష. అదేవిధంగా పటంచేరు నుండి దౌలతాబాద్ వరకు ఆ రోడ్డు చాలా అతి దారుణంగా ఉన్నది అధ్యక్ష. ఇంతవరకు రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది, అది కూడా కాలేదు. అదేవిధంగా యూనివర్సిటీ విషయంలో తీసుకుంటే 11 యూనివర్సిటీలు ఇంతవరకు దానికి అమౌంట్ ఒకటే ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి అమౌంట్ శాంక్షన్ చేయండి. మిగతా యూనివర్సిటీ 11 యూనివర్సిటీ ఎప్పుడు అమౌంట్ దాన్ని శాంక్షన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దాని బడ్జెట్ ఇస్తే యూనివర్సిటీలో ఉంటే, అదేవిధంగా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ కూడా అన్నీ కూలిపోతున్నాయి. దాన్ని ఇంజనీరింగ్తో ఏవైతే కూలిపోతున్నాయో దాని స్ట్రెంత్ అని ఎంత ఉందో ఆ స్ట్రెంత్ అని చూసి దాన్ని వేరే తీయాలి. అదేవిధంగా ఏంటంటే యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ దాంట్లో 70-80% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అది ఫిల్ఫిల్ చేస్తేనే, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైతే యూనివర్సిటీ చదువుతారో చాలా మందికి ఉపయోగపడతాయి అధ్యక్ష. అదేవిధంగా బహుళ అంతస్తులు ఏదైతే కడతా ఉన్నారో 40-50 ఫ్లోర్స్ కడతా ఉన్నారు. 40-50 ఫ్లోర్స్ కడతా ఉన్నప్పుడు మొన్న మినవార కాంప్లెక్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 8 మంది మనం కాపాడలేకపోతున్నాం. ఎందుకంటే హైడ్రాలిక్ లిఫ్ట్ లేక, ఓన్లీ లిఫ్టులు ఉన్నాయి ఏంటంటే బాంబేలో, బెంగళూరులో ఉన్నాయి. మరి ఎవరైతే యజమానులు కడతా ఉన్నారో వాళ్ళే హిమ్సెల్ఫ్ తీసుకోవాలా, లేకుంటే ప్రభుత్వం దీనికి చేయాలా? అక్కడ ఏమైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే 2016 ప్రకారం ఏదైతే ఉందో ప్రతి 10th ఫ్లోర్కి ఒకటి దానికి ఓపెన్ ఏరియా ఉండాలి. ఎక్కడ ఓపెన్ ఏరియా ఇస్తలేరు. దీన్ని కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే పటంచర్ విషయంలో తీసుకుంటే మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ MVI ఆఫీస్ లేదు, దానికి 5 ఎకరాలు కేటాయిస్తే, ఎందుకంటే ఆ ప్రైవేట్ దానిలోనే నడుస్తూ ఉన్నది, దానికి కేటాయించాలి. అదేవిధంగా ఎక్కడైతే ఉందో టోటల్ అన్ని జిల్లాల్లో ఎందుకంటే ట్రైనింగ్ చేసుకోవడానికి ఎక్కడైతే ప్రైవేట్గా వెహికల్ ట్రైనింగ్ కోసానికి ఏది కారు ఏదైనా ఉన్నా కానీ దానికి ఫిట్నెస్ కోసానికి ATS ఏదైతే కొత్తగా వస్తుందో దానికి 5 ఎకరాలు కేటాయిస్తేనే చాలా బాగుంటుంది అధ్యక్ష. మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఓకే, ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులకు మనం చేసేది ఏంటంటే, మీకు బులెటిన్లో గతంలోనే తెలియజేశాం, ఎవరు కూడా సభలో సందర్భంగా సెల్ ఫోన్లు వాడడానికి వీల్లేదు. అది పూర్తిగా సభలో నిషేధం కాబట్టి దయచేసి వాడొద్దని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నౌ పిటిషన్స్. తీర్మాన్ మల్లన్న గారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశం సార్. లక్షలాది మంది కార్మికులు ఇటు నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల నుంచి గల్ఫ్ ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు సార్. ఉపాధి కోసం అక్కడికి వలసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సార్. సో అక్కడ గల్ఫ్ కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో 2024-25 ఈ కాలంలో దాదాపు 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి సార్. అంతకంటే ముందు కూడా చాలామంది వలస కార్మికులు చనిపోయినారు సార్. సో వాళ్ళ డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి సోర్స్ లేక, నేను మొన్న వెళ్తే సార్ 13 రోజులైంది సార్, అక్కడ డెడ్ బాడీ ఉంది, ఇంకా ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు సార్. వాళ్ళ భార్య పిల్లలు కనీసం చివరి చూపు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది సార్. గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సార్ అక్కడ పనిచేసి వాళ్ళు అంతో ఇంతో డబ్బు పంపిస్తే ఆ డబ్బును మనము మన కరెన్సీలోకి మార్చేటువంటి క్రమంలో 18% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం సార్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళు 9 రూపాయలు, వీళ్ళు 9% చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు సార్. సార్ ఇక్కడ వాళ్ళు పంపేటువంటి డబ్బుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి సార్. కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు గల్ఫ్లో, వాళ్ళ లెక్కలేంటి, ఎంతమంది పోతా ఉన్నారు, అసలు పోయినవాడు అక్కడ సేఫ్గా ఉన్నాడా లేడా అనేటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు సార్. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సార్ 8.5 కోట్ల రూపాయలు చనిపోయినటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది సార్. కొన్ని చోట్ల జగిత్యాలలో దాదాపుగా 51 మందికి చేసారు సార్, అది వాస్తవం కూడా. కానీ సార్ ఇక్కడ గల్ఫ్ కార్మికుడు అక్కడ భద్రతతో బతకడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటి కొంత ప్రభుత్వం తెలియజేయాలి సార్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పంపే డబ్బుకు లెక్క ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పనిచేస్తున్న ప్రాణానికి కూడా ఒక లెక్క ఉండాలి సార్. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ అక్కడ పోయి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య పిల్లల కోసం, పోషించడం కోసం, విద్య కోసం చేస్తారు సార్. సార్ గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్లో, కరీంనగర్, కోరుట్ల పెడితే వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల కొద్దిగా ఆర్థిక భారం తగ్గుతుంది సార్. ఎందుకంటే భర్త దూరంగా ఉంటాడు, పిల్లలు భారంగా ఉంటారు కాబట్టి అదొకటి సార్. ఇంకో రెండో విషయం ఏంటంటే సార్ ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి సార్. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ప్రైవేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగితే
అక్కడ ప్రైవేటు హాస్పిటల్తో అక్కడికి పోతే ఫ్రీ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్. అలాగే గల్ఫ్ కార్మికులను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు సార్ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల మోసాలను కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. గల్ఫ్ కార్మికులు గత కొంతకాలం నుంచి కోరుతున్నటువంటి కేరళ తరహా పాలసీ ఏదైతే ఉందో, అక్కడ ఏమైనా వివాదాల్లో చిక్కుకుంటే ఆ వివాదాలను పరిష్కరించడం కోసం అధ్యక్ష సో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం 2023-24లో గల్ఫ్లో వివిధ వివాదాల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను, భారతదేశ కార్మికులను కాపాడడానికి 3 లక్షలు ఖర్చు పెట్టింది సార్ కేంద్ర ప్రభుత్వం. 3 లక్షలు సార్. అది ఒక కేసుకు కూడా సరిపోదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నారు సార్. సో అక్కడ విదేశీ కరెన్సీని మనకి ఇక్కడ పంపి కొంత విదేశీ ద్రవ్యాన్ని డెవలప్ చేస్తున్నటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కన్సర్న్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ ఈ సభ దృష్టికి తీసుకురామని చాలా మంది చెప్పినారు సార్. మేము అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో కేవలం కమిటీ వేసింది కానీ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మంచి జరుగుతున్నట్టు అనిపించట్లేదు. వాస్తవమైనటువంటి సమస్యలు తెలిసినటువంటి వాళ్ళతోటి ఆ కమిటీని నియమించి తద్వారా గల్ఫ్ సమస్యలు, గల్ఫ్ కార్మికుల దాదాపుగా ఒక 10 లక్షల మంది దాకా ఉంటారు అనుకుంటా సార్. నేను అక్కడ ఈ గల్ఫ్ కార్మికులు దాదాపుగా వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. మనం కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం, మేనిఫెస్టోలో పెడుతున్నాం. గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ ఏది కేరళ తరహాలో పాలసీ అని చెప్పారు, అది అటే పోయింది సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏదో చనిపోయిన తర్వాత కాదు సార్, బ్రతకడానికి భరోసా ఇచ్చేటువంటి ఒక పథకాన్ని రూపొందించమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్, వాళ్ళకు రెసిడెన్షియల్ ఏర్పాటుతో పాటు వాళ్ళ కుటుంబాలకు పథకాలలో ప్రత్యేక కోటాను అమలు చేయమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. పిటిషన్ పంపిస్తున్నాం గౌరవ సభ్యులకు. ఎందుకంటే మన నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అవతల బిల్డింగ్లో పోవాలనేటువంటిది నిర్ణయం జరిగింది. దాదాపు 90% పనులు పూర్తయినాయి. ఇంకొక 10% ఉంది. వాళ్ళకు కూడా టార్గెట్ పెట్టి 26 జనవరిలో కూడా పూర్తి చేయమన్నాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడడానికి అభ్యంతరం లేదు. మన ఆఫీసర్స్ మీ కోఆర్డినేట్ చేస్తారు. అది ఇప్పుడు నేను 47 ఇస్తే 4టికి కూడా సమాధానం రాలేదు సార్ ఇప్పటిదాకా. సో తమరు చొరవ తీసుకోవాలి సార్. మాకు మేము నిన్ననే ప్రిపరేటరీ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారు నిన్న లేరు, కానీ స్పెషల్ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చారు. వారికి మొత్తం అన్స్టార్డ్ క్వశ్చన్ టు స్టార్ క్వశ్చన్స్, స్పెషల్ మెన్షన్స్, పిటిషన్స్ ఎన్నెన్ని పెండింగ్ ఉన్నాయి, వచ్చే సమావేశం లోపల యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయమని నేను స్పీకర్ గారు వారిని కోరడం కూడా జరిగింది. మేము ప్రతి ప్రిపరేటరీ మీటింగ్లో ఫస్ట్ ఈ అష్యూరెన్సెస్, స్పెషల్ మెన్షన్స్, తర్వాత స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, వీటి మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ద హౌస్ ఈజ్ అడ్జర్న్ టు మీట్ అగైన్ at 10 AM on Friday, the 2nd January 2026. పోస్టులు సార్ దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశం సార్. లక్షలాది మంది కార్మికులు ఇటు నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల నుంచి గల్ఫ్ ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు సార్. ఉపాధి కోసం అక్కడికి వలసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సార్. సో అక్కడ గల్ఫ్ కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో 2024-25 ఈ కాలంలో దాదాపు 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి సార్. అంతకంటే ముందు కూడా చాలామంది వలస కార్మికులు చనిపోయినారు సార్. సో వాళ్ళ డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి సోర్స్ లేక నేను మొన్న వెళ్తే సార్ 13 రోజులైంది సార్. అక్కడ డెడ్ బాడీ ఉంది, ఇంకా ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు సార్. వాళ్ళ భార్య పిల్లలు కనీసం చివరి చూపు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది సార్.
గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సార్ అక్కడ పనిచేసి వాళ్ళు అంతో ఇంతో డబ్బు పంపిస్తే ఆ డబ్బును మనము మన కరెన్సీలోకి మార్చేటువంటి క్రమంలో 18% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం సార్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళు 9 రూపాయలు వీళ్ళు 9% చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు సార్. సార్ ఇక్కడ వాళ్ళు పంపేటువంటి డబ్బుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి సార్. కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు గల్ఫ్లో, వాళ్ళ లెక్కలేంటి, ఎంతమంది పోతా ఉన్నారు, అసలు పోయినవాడు అక్కడ సేఫ్గా ఉన్నాడా లేడా అనేటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు సార్. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సార్ 8.5 కోట్ల రూపాయలు చనిపోయినటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది సార్. కొన్ని చోట్ల జగిత్యాలలో దాదాపుగా 51 మందికి చేసారు సార్, అది వాస్తవం కూడా. కానీ సార్ ఇక్కడ గల్ఫ్ కార్మికుడు అక్కడ భద్రతతో బతకడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటి కొంత ప్రభుత్వం తెలియజేయాలి సార్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పంపే డబ్బుకు లెక్క ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పనిచేస్తున్న ప్రాణానికి కూడా ఒక లెక్క ఉండాలి సార్. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ అక్కడ పోయి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యా పిల్లల కోసం, పోషించడం కోసం, విద్య కోసం చేస్తారు సార్. సార్ గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్లో, కరీంనగర్, కోరుట్ల పెడితే వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల కొద్దిగా ఆర్థిక భారం తగ్గుతుంది సార్. ఎందుకంటే భర్త దూరంగా ఉంటాడు, పిల్లలు భారంగా ఉంటారు కాబట్టి అదొకటి సార్. ఇంకో రెండో విషయం ఏంటంటే సార్ ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి సార్. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ప్రైవేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగితే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్తో అక్కడికి పోతే ఫ్రీ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్. అలాగే గల్ఫ్ కార్మికులను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు సార్ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల మోసాలను కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. గల్ఫ్ కార్మికులు గత కొంతకాలం నుంచి కోరుతున్నటువంటి కేరళ తరహా పాలసీ ఏదైతే ఉందో అక్కడ ఏమైనా వివాదాల్లో చిక్కుకుంటే ఆ వివాదాలను పరిష్కరించడం కోసం అధ్యక్ష ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం 2023-24లో గల్ఫ్లో వివిధ వివాదాల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను, భారతదేశ కార్మికులను కాపాడడానికి 3 లక్షలు ఖర్చు పెట్టింది సార్ కేంద్ర ప్రభుత్వం. 3 లక్షలు సార్, అది ఒక కేసుకు కూడా సరిపోదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నారు సార్. అక్కడ విదేశీ కరెన్సీని మనకి ఇక్కడ పంపి కొంత విదేశీ ద్రవ్యాన్ని డెవలప్ చేస్తున్నటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కన్సర్న్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ ఈ సభ దృష్టికి తీసుకురామని చాలా మంది చెప్పినారు సార్. మేము అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో కేవలం కమిటీ వేసింది కానీ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మంచి జరుగుతున్నట్టు అనిపించట్లేదు. వాస్తవమైనటువంటి సమస్యలు తెలిసినటువంటి వాళ్ళతోటి ఆ కమిటీని నియమించి తద్వారా గల్ఫ్ సమస్యలు, గల్ఫ్ కార్మికుల దాదాపుగా ఒక 10 లక్షల మంది దాకా ఉంటారు అనుకుంటా సార్. నేను అక్కడ ఈ గల్ఫ్ కార్మికులు దాదాపుగా వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. మనం కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం, మేనిఫెస్టోలో పెడుతున్నాం. గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ ఏది కేరళ తరహాలో పాలసీ అని చెప్పారు, అది అటే పోయింది సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏదో చనిపోయిన తర్వాత కాదు సార్, బ్రతకడానికి భరోసా ఇచ్చేటువంటి ఒక పథకాన్ని రూపొందించమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ వాళ్ళకు రెసిడెన్షియల్ ఏర్పాటుతో పాటు వాళ్ళ కుటుంబాలకు పథకాలలో ప్రత్యేక కోటాను అమలు చేయమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పిటిషన్ పంపిస్తున్నాం గౌరవ సభ్యులకు. ఎందుకంటే మన నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అవతల బిల్డింగ్లో పోవాలనేటువంటిది నిర్ణయం జరిగింది. దాదాపు ఇప్పుడు నేను 47 ఇస్తే 4టికి కూడా సమాధానం రాలేదు సార్ ఇప్పటిదాకా. తమరు చొరవ తీసుకోవాలి సార్. మేము నిన్ననే ప్రిపరేటరీ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారు నిన్న లేరు కానీ స్పెషల్ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చారు. వారికి మొత్తం అన్స్టార్డ్ క్వశ్చన్స్, స్టార్ క్వశ్చన్స్, స్పెషల్ మెన్షన్స్, పిటిషన్స్ ఎన్నెన్ని పెండింగ్ ఉన్నాయి, వచ్చే సమావేశం లోపల యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయమని నేను స్పీకర్ గారు నేను వారిని కోరడం కూడా జరిగింది. మేము కూడా ప్రతి ప్రిపరేటరీ మీటింగ్లో ఫస్ట్ ఈ అష్యూరెన్సెస్, స్పెషల్ మెన్షన్స్, తర్వాత స్టార్ట్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ వీటి మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ టు మీట్ అగైన్ at 10 AM ఆన్ ఫ్రైడే the 2nd January 2026. శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు
ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ, లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ, లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ, లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ, లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా
1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో పోస్టులు సార్ దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్. వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్.